అంటే ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి సార్, మీరు ఇన్ కేస్ మిమ్మల్ని ఎవరైనా అడ్వైజ్ అడిగితే ఒక ఆంటర్ప్రెనర్ బిజినెస్ చేయడానికి కావాల్సిన ఆ మనిషికి కావాల్సిన ఒక 5 క్వాలిటీస్ కొన్ని క్వాలిటీస్ మీరు నమ్మేవి ఇఫ్ ఐ కెన్ ఆస్క్. ఒకటి, పర్సనల్గా బిజినెస్ చెయ్యాలా అనే మాట మీరు ఇప్పుడు అడిగారు కదా, దానికి చెయ్యాలా అనేది ఒకటి, మనస్ఫూర్తిగా చెయ్యాలనేది ఒకటి. ఇంకోటి చేయాలి కాబట్టి 100% నేను చేస్తాను, నేను చెయ్యాలి, నేను సంపాదించాలి. వన్ సైడ్ లవ్ మీరు చేస్తున్నారా డబ్బులతో, అప్పుడు మీరు బిజినెస్లో దిగవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, నష్టం లాభం అనేది 2 వస్తాయి. చిన్న నష్టాంతో దాన్ని వదులుకొని ఇంకొక దానికి పోయేది మంచిది. రైట్. చేసినప్పుడు చిన్న వ్యాపారం చేసి ఉంటే పోయి ఉండేది. ఇప్పుడు నేను కూడా డీసీలో లాస్ చేశాను. నేను ఒకే రోజులో 160 కోట్లు చేయలేదే లాస్. నేను పంపిస్తానే ఉన్నాను. అదే నేను కానిపోయి అక్కడ లెక్కలు చూసి ఉంటే ఈ డబ్బులు పంపిస్తున్నాను, వాళ్ళు చెప్పినట్టు జరుగుతుందా లేదా అది నేను చూడలేదు కదా. లేకపోతే 20-30 కోట్లతో అయిపోయింది కదా. రైట్, ముందే చూసుకుని ఉంటే. సో మీరు ఏది వ్యాపారం చేసినా కూడా చిన్న స్మాల్తో స్టార్ట్ చేయండి. దాని తర్వాత మీ కెపాసిటీ, తర్వాత హానెస్ట్గా చేయండి. రైట్. మీరు అబద్ధాన్ని నిజంగా మార్చి దాన్ని పాలిష్ చేసి దాన్ని అమ్మితే ఎవరు కొనరు. ఒక్కసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు, కానీ లాస్ట్లో మీరే లాస్ అవుతారు. మీరు నిజం ఎప్పుడైనా అమ్ముకుంటవచ్చు, లైఫ్ ఫుల్గా అమ్ముకోవచ్చు. మీరు కాదు, మీ జనరేషన్ కూడా అమ్ముకోవచ్చు. రైట్. ఇది వ్యాపారం ఉండే పాలసీ. రైట్. మోసాలు అనేది నేనే తెలియగడవన్నీ అది ఏముందిలే ఆ మాట వద్దు. రైట్. నిజం చెప్పామండి, ఏముంది. ఎవరైనా కూడా నష్టానికి వ్యాపారం, నేను కూడా నష్టానికి వ్యాపారం చేయడం లేదే. ఈ టీషర్ట్ కూడా మీదే, ఈ కార్ వచ్చిన కార్ కూడా మీదే, చేతిలో వచ్చిన వాచ్ మీదే, ఉంగరాలు మీదే. ఇది 48 గ్రామ్స్, ఇది నాది. ఇది మా అమ్మ ఇచ్చింది గాజులు.